what's up, you beautiful people? Welcome back to the channel, everyone. Hope you are doing absolutely great. So, chalo, ఈరోజు అయితే మన డే 2 ఆఫ్ మహాకుంభ మేళా రైడ్. నిన్నైతే డే 1 అయిపోయింది. నిజంగా చెప్పాలంటే సోలో రైడ్ ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ థింగ్. అండ్ మోర్ ఓవర్ నిన్నటి బ్లాగ్ మేబీ కొంచెం అటు ఇటు అనిపించవచ్చు. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం సోలో రైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన, దట్ టు 600 కిలోమీటర్స్. నార్మల్గా అంతకుముందు మనం చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చింది, ఇట్లా వ్లాగ్స్ ఏం చేయలేదు మనం. బట్ ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి నాకు కూడా కొంచెం ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. నార్మల్గా మనుషులం అందరం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం అండ్ వీ లెర్న్ ఫ్రమ్ దట్. సో చలో, నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఈరోజు అయితే నేను చేయొద్దు అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ప్రయాణం అయితే మనకి 320 కిలోమీటర్స్ ఏమో ఉంది. మ్యాక్సిమం 5 అవర్స్లో కొట్టేందుకు ట్రై చేయాలి. అండ్ రైట్ నో టైం కూడా 1 అవుతుంది. సో నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా ఇక్కడ నుంచి కాశీ వెళ్ళిపోయి కాశీలో స్టే తీసుకొని అక్కడ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి. సో డైరెక్ట్ అక్కడ వచ్చేసి స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాను కాశీకి. కాకపోతే ఇదంతా 240 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ అనేది ఎక్కువ అయిపోద్ది. సరే ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అని ఇప్పుడైతే డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నా. లేకపోతే మార్నింగ్ 8 o'clock ఏమో స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ ఈ థాట్ లేకపోతే. బట్ ఎనీ విచ్ వేస్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పటికైనా లేట్ అయిందంటూ ఏం లేదు. నైట్ టైం వెళ్ళి మరి మేబీ త్రివేణి సంఘంలో స్నానం చేద్దాము. లేదు ఒకవేళ అక్కడ డార్మెటరీ అయినా రూమ్స్ అయినా తక్కువ కాస్ట్లో అవైలబిలిటీలో ఉంటే మాత్రం మ్యాక్సిమం లెట్స్ గో విత్ దట్. చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అని. సో చలో, ఈ మహాకుంభ మేళా రైడ్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నిన్న డే 1 అయితే. సో ఈరోజు డే 2. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. ఎవరైతే కుంభ మేళా రైడ్కి వద్దాం అనుకున్నారో లేదా విజిట్ అవుదాం అనుకున్నారో అని చెప్పేసి అని. సో చలో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో ఇప్పుడైతే మనం సిహోరా ప్లేస్లోనైతే బస్ స్టాండ్కి వెళ్ళి రైస్ ఐటమ్ తెచ్చుకున్నాం అనమాట. సో టైం చెప్పినా 1 అవుతుంది అని చెప్పేసి అని ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. సో ఇప్పుడైతే డైరెక్ట్ లంచ్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇక్కడ మధ్యలో స్టాప్స్ కూడా తీసుకోవద్దు. సో లెట్స్ కానీ మీకు హోటల్ చూపించలేదు కదా, సో చూపిస్తాను నేను ఉండే హోటల్ ఏంటిదో. సో అక్కడ కనిపిస్తుంది కదా హోటల్ పరి ప్యాలెస్ అని చెప్పేసి అని. సో అందులోనే మనం స్టే చేసినాము. అండ్ ఇక్కడ ముంగట శని దేవాలయం ఉంది ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఒకటి హనుమాన్ మందిర్ కూడా ఉంది. సో నార్మల్గా నేను నైట్ చూసినప్పుడు నేను ఏదో నార్మల్గా ఉంటుంది కావచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నిజంగా చూడడానికి అయితే బాగానే ఉంది. లొకేషన్స్ కూడా లైక్ నార్మల్గా మనుషులైనా కానీ ఎవరైనా కానీ నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు. అండ్ చలో ఇప్పుడైతే వెళ్ళి తినేసాము. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఒకసారి రైస్ చూడండి భయ్యా, ఇప్పుడు తీసుకొచ్చుకున్న రైస్ ఇది. సో కనిపిస్తుంది కదా, నాకైతే రైస్ ఏదో అట్లా ఉన్నదా అంటే ఉన్నది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కర్రీ కనిపిస్తుంది కదా, ఏదైతే మనం ఇంటికాడికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నామో. ఇది ఒకటి పులిహోర పచ్చడి అయినా కర్రీ అయినా ఏదైనా అనుకోండి మీరు, మీ భాషలో ఏమనుకుంటారు అది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మ్యాంగో పికిల్ ఉందన్నమాట. నార్మల్గా మన అందరికీ తెలిసిన విషయమే కదా, మన ఇండియన్ మామ్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసి ఆ పచ్చడి అయినా ఏదైనా ఖచ్చితంగా వాళ్ళతో పంపిస్తారు. సో వచ్చినా ఇంకా మనకి ఎక్కడికి పోయినా ఫుడ్కి మాత్రం బాగాలేదు భయ్య. రైస్ ఒకటి తీసుకుని ఉన్నామంటే పచ్చడైనా వేసుకోవచ్చు, లేకపోతే పులిహోరైనా వేసుకొని కలుపుకొని తినేసి ప్రశాంతంగా కూర్చొని ఇంకా అక్క తినేసి బయలుదేరిపోదాం. ఇంకా లెట్స్ గో. ఓకే, సో ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ ఇలా కనిపిస్తుంది కదా బండి అయితే మొత్తం నీట్గా ప్యాకింగ్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ టు గో. ఒకసారి టైర్లో ఎయిర్ ప్రెషర్ ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే టైర్లో కొంచెం గాలి అయితే తక్కువ ఉంది. నాకు అర్థమవ్వట్లేదు అసలు వెనక టైర్లో గాలి ఎందుకు పోతుందని చెప్పని. నిన్న కొట్టించుకున్న వచ్చేటప్పుడు అండ్ జగదల్పూర్ దగ్గర ఎయిర్ మొత్తం 0 అయిపోయిందన్నమాట. అదొకటి ప్రాబ్లం ఉంది. బట్ అని విచ్ వేస్ లెట్స్ గో. ఇంకా అండ్ సిహోరా ఇది ఎగ్జాక్ట్లీ. సో అటు సీదా వెళ్ళిపోతే సిహోరా వచ్చేస్తాయి అన్నమాట. బట్ సీరియస్లీ మ్యాన్, సిహోరాలో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ప్రశాంతంగా ఉంది తెలుసా. ఒక్కళ్ళు కూడా నార్మల్గా ఇప్పుడు మనం వేరే స్టేట్ వాళ్ళమని చెప్పని మాత్రం చూడట్లేదు. దే ఆల్ ఆర్ లైక్ ఓకే, ఈ పర్సన్ ఎక్కడి నుంచో దూరంకి వెళ్ళి వచ్చిండు, లేకపోతే లాంగ్ ట్రిప్ వేస్తుళ్ళు అని చెప్పని ఒక రెస్పెక్ట్ చూపించారు వాళ్ళు. ఇంతకుముందు నేను బండి లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఒక 2-3 వచ్చిళ్ళు అన్నమాట. వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్స్. లిటరల్లీ మ్యాన్, వాళ్ళు వచ్చి బైక్ ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి అడిగి మీకు ఏమన్నా ఫుడ్ కావాలా, వాటర్ కావాలా చెప్పండి, నేను తీసుకొని వచ్చి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ ఏజ్ ఒక 40+ ఉంటుంది. ఆ 40+ ఏజ్ వాళ్ళు ఇట్లా బైకర్ని చూసి వాళ్ళు రెస్పాన్స్ అయిన విధానం మాత్రం ఈరోజు మార్నింగ్ నాకు మంచి హ్యాపీ మూడ్ ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే బైకర్స్కి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. ఇక్కడ నుంచి రేవా 200 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి వెళ్ళి ప్రయాగ్రాజ్కి 111 కిలోమీటర్స్. సో మొత్తం మనకైతే 311 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ సిహోరా నుంచి వెళ్ళి. TS07 TS08 బండి బ్రో, సీరియస్లీ చాలా మంది తెలంగాణ నుంచి వెళ్ళి బైక్స్ మీద వస్తారు. నేను చాలా మందిని చూసిన. అండ్ తెలంగాణ వల్లే కాకుండా నార్మల్గా కర్ణాటక, ఇంకా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,
ప్రతి ప్లేస్లోకి వెళ్ళి వస్తున్నారు. చాలామంది బైకర్స్ అయితే కనిపిస్తున్నారు నాకు. అండ్ ఇక కార్స్ అయితే చెప్పడం అవసరం లేదు, కార్స్ అయితే చాలా టీఎస్ కార్స్ కనిపిస్తున్నాయి. ఇది ఢిల్లీ కార్ అంట, ఢిల్లీ నుంచి వస్తుందా బ్రో. సో దిస్ ఈజ్ వాట్ కుంభమేళా అండ్ హోప్ఫుల్లీ నిన్నటి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న వ్లాగ్ నేను ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేసుకుంటూ వ్లాగ్ షూట్ చేయడం అంటే చాలా కష్టము. నార్మల్గా మనది మనము మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టం, దానికి తోడుగా మనం ఇంకా మోటో వ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇంకొంచెం ఇబ్బంది అయిపోద్ది. బట్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడైతే టైమ్ 3 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో 300 కిలోమీటర్స్ ఉంది మనకి, పక్కన కొట్టేసేయాలి. నిన్నట్లకి లేట్ అయితే అస్సలు చేయను, మినిమం ఒక 100 లేదా 150 కిలోమీటర్స్కి ఒకసారి స్టాప్ తీసుకుంటా. అరే అట్లీస్ట్ హారన్ కొట్టరా, హారన్ కొట్టకుండా కూడా వచ్చేసాను. హే బ్రో నమ్మ బెంగళూరు కన్నడ స్వల్ప స్వల్ప ఆతే. సో ఫైనలీ మనకైతే ఇక్కడ ఒకటి ఎయిర్ పంప్ దొరికింది. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్ చేయించుకుందాము. నాకు తెలిసి ఫ్రంట్ టైర్లో అసలు గాలి లేదనుకుంటాం మొత్తానికి, అండ్ బ్యాక్ టైర్లో కూడా మరీ దారుణంగా ఉంది. పంక్చర్ ఒకసారి చెక్ చేయాలి. బట్ ఇప్పుడు మన బండికి డబుల్ స్టాండ్ లేదు కదా, నిన్న చెక్ చేపిద్దాం అనుకున్నా, వాళ్ళ దగ్గర డబుల్ స్టాండ్ లేదనేసరికి సపరేట్ కూర్చున్నాను అనమాట. ఇంకా भाई सामने 30 रख लो, कितना है उस पर 20 है, रख लो. అది ముచ్చట. ముంగటలో మొత్తానికి గాలి లేదు అసలుకి, చాలా దిగిపోతుంది అసలుకి. టైర్లో గాలి ఎందుకు దిగుతుందో అర్థం అవ్వట్లేదు. అండ్ బ్యాక్ టైర్లో కూడా అసలు ఫస్ట్ టైం తెలుసా నాకు, నిన్న రైడ్లో మాత్రమే బ్యాక్ టైర్లో గాలి దిగిపోయింది. ఇంతవరకు ఎప్పుడు నార్మల్గా ఫ్రంట్ టైర్లో 29 పెడితే 25, 22 ఆ రేంజ్లోకి వచ్చేసి 1 వీక్ ఒకసారి. పీछे कितना है देखो एक बार, నాకు తెలిసి వెనకాల తక్కువ ఉంటుంది గాలి అయితే. కితా 20 సో వెనక టైర్ 20 నిన్ననే పెట్టిస్తాను నేను. 35 రక్లో 35 35. సో యాక్చువల్లీ నిన్న మనము మహారాష్ట్ర నుంచి వచ్చినాం కదా, మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు మొత్తం అన్నీ డ్రై ల్యాండ్సే కనిపించినాయి. ఇక్కడ కూడా మనకి గ్రాస్ ఇట్లా పొలాలు ఏం కనిపించలేదు. ఎప్పుడైతే మధ్యప్రదేశ్ బార్డర్ దాటినో అక్కడ నుంచి బ్రో సీరియస్లీ అన్నీ మొత్తం పంట పొలాలు ఉన్నాయి తెలుసా. ప్రతి ఒక్కళ్ళు వరేసిళ్ళు, వరి అంటే రైస్ అన్నమాట, ప్యాడీ. వ్యూ మాత్రం బాగుంది. మధ్యప్రదేశ్లో నేచర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా నాట్ బ్యాడ్, మరీ మహారాష్ట్రలో ఉన్నంత ఎండగానైతే లేదు. రెవా 159 కిలోమీటర్స్. సో చలో TS01 కార్లే కాదు బండ్లు కూడా చాలా కనిపిస్తాయి. ఇంతకుముందు చూపించిన కదా, అండ్ దీని ముంగట TS01 ఉంది. సేమ్ 2 ఆదిలాబాద్ అనుకుంటా రిజిస్ట్రేషన్. TS01 మేబీ ఆదిలాబాద్ అని అనుకుంటున్నా, నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఒక డేంజరస్ యాక్సిడెంట్ అయింది లిటరల్లీ బ్రో, డేంజరస్ యాక్సిడెంట్ మ్యాన్. ముంగడు వేయడానికి రివర్స్ వచ్చి చూస్తున్నాను నేను ఇక్కడ. వాట్ ద ఫక్. అక్కడెక్కడ గుద్దుతే ఇక్కడ వరకు తీసుకొచ్చినట్టు ఉన్నది కావచ్చు. బండి మాత్రం ఘోరంగా తుక్కు అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం గ్లాసెస్ ఉన్నాయి లిటరల్లీ. హోప్ఫుల్లీ ఎవరికి ఏం కావద్దు అనుకుంటున్నా. ఒకసారి చూడండి అది ఎంత డేంజర్గా డాష్ ఇచ్చేసిందో, అసలుకి చాలా డేంజర్ అయిపోయింది. దీనికి గుద్దేసిళ్ళు, ఆగుంది కావచ్చు, ఆగున్న దానికి గుద్దినట్టున్నారు. మరి చాలా దారుణంగా అయిపోయింది అది. ఇప్పుడైనట్టున్నది యాక్సిడెంట్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయినట్టున్నది కావచ్చు. ఘోరంగా యాక్సిడెంట్ అయిపోయింది. సో ఒకవేళ మీరు కూడా ఫ్యామిలీతో వస్తే చాలా జాగ్రత్తగా రండి. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అని 100-200 కొట్టుకుంటూ రాకండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోడ్స్ అనేటివి బ్రేక్ వేసినా కూడా కంట్రోల్ కావన్నమాట. ఎందుకంటే అన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా. సో సడన్గా బ్రేక్ వేయాలంటే అస్సలు కుదరని ముచ్చట. అందుకే మీరు కూడా ట్రావెల్ బస్లో వచ్చినా లేదా ట్రావెల్ వ్యాన్లో వచ్చినా, మీ ఓన్ కార్లో వచ్చినా, బండి మీద వచ్చినా, ఎట్లా అయినా కానీ బండిని ఎక్కడ పుష్ చేయాలో అక్కడనే పుష్ చేయండి. ఈ రోడ్లు అంతా ఆ రేంజ్లో ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒక్కసారి లొకేషన్ చూడండి బ్రో, క్రేజీ ఉంది అసలుకి. అండ్ ముంగడ మొత్తం కొండలే తెలుసా. ఇక్కడ నీట్గా ఒకసారి మనం ఫోటోషూట్ తీసుకోవాలన్నమాట. సో ఆబ్వియస్గా మన బ్యాగ్లో ట్రైపాడ్ ఉంది, ఇప్పుడు బ్యాగ్ తీయాలి. అండ్ నేను యాక్చువల్గా కావాలనుకున్నది మైహార్లో, ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఐ బెటర్ స్టాప్ ఆర్ ఐ షుడ్ రిగ్రెట్, రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవాలి. సో నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫొటోస్ ఎట్లా తీస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. లిటరల్లీ షాక్ అయిపోతారు అసలుకి. సో మోస్ట్ ఆఫ్ ది ట్రావెలర్స్, సోలో ట్రావెలర్స్ ఫొటోస్ ఇలానే తీసుకుంటారు అన్నమాట. సో ఇది ట్రైపాడ్, ఇది
ఒక్కసారి లొకేషన్ చూడండి బ్రో, క్రేజీ ఉంది అసలుకి, లిటరల్లీ క్రేజీ మ్యాన్. చాలా మస్తు అనిపించింది. ఇంకా ఆగేసి బండి చిన్న చిన్న ఫొటోస్ తీసేసిన. ఇంతకుముందు మనం బ్యాక్ సైడ్ ఆగినాము, బట్ అక్కడ వ్యూ అంతా బాగా అనిపించలే, ఇక్కడ బాగా అనిపించింది. కనిపిస్తుంది కదా, క్రేజీ ఉందిరా కొండలు అయితే. ఒక మంచి సీనరీ పిక్ తీసుకొని పెట్టేసుకోవచ్చు, ఇంట్లో ఫ్రేమ్ కట్టి చేసుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది. ఓకే సార్, రైట్ నో అయితే మనం రివాకాడ్ ఉన్నాము. అండ్ ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూడండి, ఇంతసేపు ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చినాయి కదా, సో ప్రతి ఒక్క వెహికల్ ఇచ్చాడే నార్మల్గా డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్టే చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అండ్ మాకు నార్మల్గా ఈ రూట్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట. సో స్ట్రేట్కి వెళ్ళిపోవచ్చు, లేదా రైట్కి వస్తే రెవా లోపలికి వచ్చేస్తాము. సో మనమైతే ఈ రూట్లోకి వెళ్ళి పోతున్నాం, ఎందుకంటే ఈ రూటే కొంచెం టక్కన వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఉన్నది. హాయ్ ప్రతి ఒక్కటి కెమెరా చూస్తే హాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. అండ్ చాలామంది ఇక్కడ రివాకాడ్ ఆగి హోటల్ స్టే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి 133 కిలోమీటర్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది భయ్య. ఇక్కడ ఈ ఆటోస్ కొత్తగా కనిపిస్తున్నాయి, ఇక్కడనే కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ ఆటోస్, బాగున్నాయి, పొల్యూషన్ ఫ్రీ. పవర్ పెట్రోలే ఉస్తారఫ్ జానా. సో మన దాంట్లో 7.64 పట్టింది, 80 రూపీస్. సో మన బండి యావరేజ్ ఎంత ఇచ్చిందో చూద్దాము. హెచ్పి పెట్రోల్తోని, నార్మల్గా ఇండియన్ ఆయిల్ పెట్రోల్తో మాత్రం చాలా తక్కువ ఇచ్చింది అనిపించింది నాకైతే. 323 డివైడ్ బై 7.64, 42 వచ్చిందిరా మైలేజ్. స్టోరీ ఏంటంటే బండి అసలుకి మనం నార్మల్గా ఎయిర్ ప్రెషర్ సరిగ్గా ఉండట్లేదు కదా, సో దానివల్ల బండి పికప్ అనేది కొంచెం లాగ్ అయిపోతుంది, దానివల్ల మనకు ఎక్కువ పెట్రోల్ కన్సంప్షన్ అవుతుంది. సో అదొకటి మేజర్ ప్రాబ్లం అన్నమాట. బట్ ఎనీవేస్ 42 అయినా నాట్ బ్యాడ్లే, మొత్తానికి గాలి లేకుండా నడిపినా కూడా 42 వచ్చిందంటే కూల్. చలో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడనే ఒక 20 మినిట్స్ లేట్ అయిపోయింది తెలుసా, లిటరల్లీ 20 మినిట్స్. ఆ మోటార్ పని చేయట్లేదు అంట, వాడు వచ్చి మళ్ళీ ఆ పవర్ పెట్రోల్ది మోటార్ ఆన్ చేసిండు. సో నార్మల్గా వేరే కాడ కూడా తీసుకోవచ్చు, బట్ మళ్ళీ దొరకకపోతే ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి లైట్ తీసుకొని ఇక్కడనే పంపించేసుకున్నాం. మా అంటే 10 మినిట్స్ ఆఫ్ టైం వేస్ట్ అయిపోద్ది, కానీ మళ్ళీ ఎక్కడైతే ఆగాల్సిన అవసరం ఉండదు కదా, ఇంకా సీదా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది అసలు నేను ఎడిపోతున్నానో కూడా తెలియదు రా బాబు, అసలు ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. నీడ్ టు చెక్ ఇన్ ద మ్యాప్స్. చెల్లు ఓపెన్గా అవి. ఓకే, స్టేట్ వెళ్ళిపోవాలి. తెలంగాణ. థ్యాంక్ యూ జీ. అబ్బా ఏం సంతోషం అనిపించింది రా వాళ్ళ మాటలు వినోడుతోనే. ఆంటీ మాత్రం చాలా బాగా అడిగింది తెలుసా, అబ్బాయి కాసే అని చెప్పేసి. నాకు మస్తుగా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది. నార్మల్గా అబ్బాయిలకి సరిగ్గా తెలియదు అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ ఈజ్ ఎ బైకర్ అని చెప్పేసి అని. నేను తప్పెక్కినారా రోడ్డు. ఓహోహో, ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పాను. అది కిందికి వెళ్ళి ప్రశాంతంగా చూపించింది రూట్. నా బలుపు కాకపోతే కెమెరా. తెలంగాణ. అందరు ఇదే క్వశ్చన్ అడుగుతుంది అసలుకి, కాసో అని చెప్పేసి అని. దిస్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ సో గుడ్ మ్యాన్. అరే పోరా భాయ్. అచ్చా, అక్కడ మొత్తం జామ్ అయిపోయిందంట, ఓకే రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. భాయ్ పూరా జామ్ హోగా పీछे, అవి కైసా నీచే సే జా సక్తే. అచ్చా, సో యాక్చువల్గా మనం పైకి ఎక్కినాము ఇంతకుముందు ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి మనం కిందికి వచ్చినాము, కానీ కింద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ. సో చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ వస్తుంది కదా, సో దానివల్ల కింద ఉన్న వాళ్ళందరూ ఇచ్చేది వచ్చేసిళ్ళు. అసలు ఇది ఒక్క ప్లేస్ దాటినామంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఇంకా ట్రాఫిక్ అయితే మ్యాక్సిమం ఉండదు. ఈ ఒక్క సిటీ దాటే అంతవరకు. ఈ సిటీ దాటేస్తే అయిపోయినట్టే. ఇంకా నాకు తెలిసి మధ్యప్రదేశ్ వాళ్ళు చాలామంది యూట్యూబ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కావచ్చు, యూట్యూబ్లో వ్లాగ్స్ అయినా మోటో వ్లాగ్స్ ప్రతి ఒక్కటి చూస్తారు కావచ్చు. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసా, ఆఖరికి వస్తే హౌస్ వైఫ్ అయినా అంకుల్స్ అయినా ఆంటీస్ అయినా ఎవరికైనా కానీ మ్యాక్సిమం వాళ్ళు చూడడంతోనే ఇట్లా హాయ్ చెప్పేస్తుళ్ళు. పర్లేదు, ఇక్కడ నాకు తెలిసి లిటరసీ ఎక్కువనే ఉంటుంది అనుకుంటా మధ్యప్రదేశ్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, నార్మల్గా ఇప్పుడు టీ స్టాల్స్లో పనిచేసేటోళ్ళు, లేకపోతే బజ్జీ షాప్ అయినా రెస్టారెంట్ అయినా ఏదైనా కానీ వాళ్ళందరూ టక్ వేసుకుంటారు అనమాట, నార్మల్గా ఇన్షర్ట్ వేసుకుంటారు.
సో ఇన్సైట్స్ అనేటివి నార్మల్గా మన దగ్గర ఏంటి అంటే ఆఫీసర్ వేసుకుంటాడు, కాకపోతే ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు చేసే వర్క్కి ఆ ఆక్యుపేషన్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట అది. బట్ రియల్గా గుడ్ కల్చర్ మన మధ్యప్రదేశ్లో మాత్రం కల్చర్ మాత్రం చాలా బాగుంది. అండ్ పర్సన్స్ కూడా పీపుల్ కూడా చాలా అంటే చాలా బాగున్నారు తెలుసా. వాళ్ళ రిసీవింగ్ అయినా వాళ్ళు మాట్లాడే విధానం అయినా ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ సో గుడ్ అసలుకి. రైట్ నౌ అయితే మనము ఇంకా ప్రయాగ్రాజ్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, సెకండ్ గ్యాప్లో కూడా కార్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. పోయేటప్పుడు సెకండ్ గ్యాప్లో కూడా కార్లు పోతూనే ఉన్నాయి అసలుకి. ఒకవేళ మీరు నైట్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. లిటరల్లీ చెప్తున్నా కదా, మీకు ఎవ్రీ 1 సెకండ్కి ఒక కార్ కనిపిస్తూనే ఉంటుంది. సో అర్థం చేసుకోండి, నైట్ టైం ట్రావెలింగ్ అయితే సేఫ్టీ అన్నమాట. అండ్ ఆబ్వియస్గా కొంచెం విజన్ కరెక్ట్గా లేని వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం నైట్ టైం రైడింగ్ అయితే అవాయిడ్ చేసుకోండి. అండ్ చలో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మనము కుంభమేళ నార్మల్గా ఎట్లా దర్శనం చేసుకోవాలి అండ్ ఎట్లా స్నానం చేయాలి ప్రతి ఒక్కటి చెప్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇప్పుడైతే మీకు మార్నింగ్ చెప్పినా కదా సుహాగి మౌంటైన్ అని చెప్పేసి అని. సో బేసికల్గా అక్కడ ముంగడికి వెళ్ళి రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళిపోతే అదే సుహాగి మౌంటైన్ అన్నమాట. బట్ ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఆబ్వియస్గా విజన్ ఏమి ఉండదు. సో చూడాలి, ఒకవేళ మనకు అనిపిస్తే మాత్రం మ్యాక్సిమం ఒక చిన్న క్లిప్ అని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో చలో ఇంకా లెట్స్ గో. ఇంకా 60 కిలోమీటర్స్ ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం మ్యాక్సిమమ్. అండ్ టైం 9:37 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 9:40 అవుతుంది. వెళ్ళిపోదాము. అండ్ ఒక్కసారి నా బండి చూడండి భయ్య, బండి చూడండి అసలు మీకు ఏమైనా కనిపిస్తుంది? ఆ లైట్లు చూస్తున్నా, 1 2 3 4 5 మొత్తం 5 లైట్లు పెట్టుకొని పోతున్నాను అనమాట. నైట్ టైం ట్రావెలింగ్ చేయాలనుకుంటే మాత్రం మాక్సిమం ఇట్లా లైట్స్ పెట్టుకొని రండి, ఎందుకంటే ఇలా లైట్స్ పెట్టుకొని వస్తే మీకు విజన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆపోజిట్లో వెహికల్స్ వచ్చినా కూడా పెద్ద ఫరకేం పడదన్నమాట. అండ్ ఈ లైట్స్ అయితే నార్మల్ లైట్స్ ఇవి. ఒకవేళ మనం ఒరిజినల్ హెచ్ఏజీ లైట్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది. దీనివల్ల కొంచెం లైట్గా డిమ్ ఉంది, అంత పర్ఫెక్ట్గా విజన్ లేదు. బట్ ఓకే, అంటే ఉన్న దాంట్లో ఇంకొంచెం బెటర్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీకు టాప్ నాచ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం బెటర్ గో ఫర్ ఒరిజినల్ లైట్స్ అనమాట. హెచ్జీ అయినా లేకపోతే మ్యాడ్ డాగ్, స్కౌటెక్స్ ఇవి ఉంటాయి కదా. సో ఈ లైట్స్ ప్రిఫర్ చేసుకోండి, క్రేజీ ఉంటాయి లైట్స్ కూడా. అండ్ మినీ డ్రైవ్స్ అస్సలు తీసుకోకండి, ఆక్సిలరీ లైట్స్ తీసుకోండి. సో అవి త్రో ఎక్కువ కొడతాయి అన్నమాట. ఇది ఓన్లీ ఇట్లా లైన్ లెక్క వస్తుంది. ఆక్సిలరీ లైట్స్ అయితే మాక్సిమం ఇట్లా ఒక సర్కిల్ షేప్లో ఓవర్లో కొడతాయి అన్నమాట. సో మీకు విజన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చలో ఇంకా లెట్స్ గో. ఇంకా 60 కిలోమీటర్స్ అలా కళ్ళు మూసేలోపు వెళ్ళిపోదాం అనమాట. లెట్స్ గో. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ టోల్ గేట్ ఉందన్నమాట సాహోగిది. సో ఆ టోల్ గేట్ కాడ చాలా మంది మొత్తం ఎంత పెద్ద క్యూ ఉంది తెలుసా. అక్కడెక్కడ నుంచో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ క్యూ ఉంది పోయేటోళ్ళకి. నార్మల్గా ఇప్పుడు మనం ప్రయాగరాజ్ వెళ్తున్నాం కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం లేదు, మనకైతే ఖాళీగానే ఉంది రోడ్డు, టోల్ కూడా ఖాళీ అయిపోయింది. బట్ ఆపోజిట్ వాళ్ళకి మాత్రం అందరు వెళ్ళిపోతుంది కదా. సో మేబీ అందుకే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, లిటరల్లీ చాలా అంటే చాలా ట్రాఫిక్. ఇక్కడ వరకు మొత్తం జామ్ అయిపోయింది అక్కడ టోల్ ప్లాజా కాడ. అండ్ ఇంతకుముందు అక్కడ ఒక డాబా కాడ వెయిట్ చేసి ఉండే అనమాట, నార్మల్గా ఫుడ్ తిందామని చెప్పేసి అని. బట్ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే లిటరల్లీ బ్రో 20 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా, అక్కడ కూర్చొని కుర్చీ లేదు, వాళ్ళు కనీసం రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంకా అందుకే ఇంకా లైట్ తీసుకున్నా. సో ఇంకా మనకి ముంగటిగా కొన్ని డాబాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇంకా ప్రయాగ్రాజ్ 40 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా దారిలో మంచి డాబా చూసుకొని ఆగిపోతా, లేదంటే ఏదైనా రెస్టారెంట్ ఉంటే ఆగిపోతా. అండ్ టెంపరేచర్ మాత్రం చాలా 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 తక్కువ అయిపోయింది. నాకు తెలిసి ఒక 15 ఉంటుంది కావచ్చు. ఘోరంగా చలి పెడుతుంది లిటరల్లీ. అండ్ గ్లౌజ్ వేసుకోవాలి యాక్చువల్గా. బట్ గ్లౌజ్ నేను ఏమనుకున్నా అంటే మధ్యాహ్నం టైంలో వేసుకుంటే మొత్తం లోపల చెమట వచ్చేస్తుంది, గ్లౌజ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి లోపల పెట్టేసిన. కానీ ఇంత నైట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. అండ్ స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు చెప్పినా కదా 4-5 అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పేసి అని. కానీ అది 4-5 అవర్స్ లానే మిగిలిపోయింది. బట్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడైతే ఎక్కడైనా ఆగేసి తిని ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. హోప్ఫుల్లీ ఈ రోజునైతే మనం మన ప్రయాగ్రాజ్ యాత్రనైతే కంప్లీట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నాకు తెలిసి అయితే మోస్ట్ ప్రాబబ్లీ కుంభమేళాలో ఎలా దర్శనం చేసుకోవాలి, ఎక్కడ స్నానం చేయాలి, అండ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కటి నెక్స్ట్ వ్లాగ్లో మీకు వస్తుంది. అండ్ మీకు యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, మనమైతే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాము. ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయిపోయినాం అన్నమాట. అండ్ ముంగట పెళ్లి ఫంక్షన్ జరుగుతున్నట్టున్నది. ఇక్కడ మాత్రం పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటుంది తెలుసా, అబ్బబ్బబ్బా మొత్తం లైటింగ్ సెటప్ పెట్టుకొని గుర్రాల మీద నెక్స్ట్ లెవెల్ అసలుకి మ్యారేజ్ అది. రైట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. ఏం చేస్తారు బాబా అసలు పెళ్ళి మొత్తం కంప్లీట్లీ వేరే ఇక్కడ క్రేజీ అసలుకి. అండ్ ఆ సాంగ్స్ ఏంటో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ దానికి ఆ పాటలకి ఎట్లా కుడతారో ఏందో తెలియదు అసలుకి.
అదే మనదైతే మొత్తం తెలంగాణ మర్ఫా ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే మనమైతే 924 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాము. ఎగ్జాక్ట్లీ ఇంకో 30 కిలోమీటర్స్, జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఈ 30 కిలోమీటర్స్ లోపల మనం ఎక్కడైనా స్టాప్ చూసుకోవాలన్నమాట ఫుడ్ తినడానికి. బెటర్ ప్లేసెస్ టు హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్ విత్ సమ్ గుడ్ ఎన్వైర్న్మెంట్. మరీ ఎక్కువ రష్ ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి రా బాబు అసలుకి. సో చూస్తుంది కదా ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలుకి కంప్లీట్లీ. ఈ రూట్లోకి వెళ్ళిపోమన్నాడు అన్ననైతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. నాట్ బ్యాడ్, దే ఆర్ రియల్లీ సో గుడ్ మ్యాన్. నాకైతే ఎగ్జామ్ ఎట్లా అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో మన ట్రాఫిక్లో నడుస్తాం కదా, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. సో వాడేంట్రా వాడేవర్రా ఇలా ఉన్నారేంట్రా, ఆగండి రా బ్రో 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 నీ అమ్మ పోలీసు అయినా వేసుకోండి, సైడ్ ఇస్తారా నీకు? ముంగ ట్రాఫిక్ జామ్ చూసినావు ఎట్లుందో, ఖాళీ ఇచ్చి పడేస్తుంది.